ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ముందుగా ఈ సంచికలో మనకి త్వరలో ఏపీపీఎస్సీ వారు డిపార్ట్మెంట్ టెస్టులు కండక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. అందరూ కూడా ఏప్రిల్ 24వ తేదీలోపు ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకొని ఉండటం జరిగింది. త్వరలో దీనికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నందువల్ల రాబోయే కొన్ని సంచికల్లో డిపార్ట్మెంట్ టెస్ట్కి హాజరయ్యేటువంటి ఉద్యోగుల యొక్క సౌకర్యం కోసమని డిపార్ట్మెంట్ టెస్ట్ సబ్జెక్ట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ఒకటి, అలాగే ఏపీ ట్రెజరీ కోడ్ ఒకటి, అలాగే ఏపీ ఫైనాన్షియల్ కోడ్ ఒకటి, అలాగే ఏపీ బడ్జెట్ మాన్యువల్ ఒకటి, అలాగే ఫండమెంటల్ రూల్స్ ఒకటి, అలాగే లీవ్ రూల్స్ ఒకటి. ఇలాంటివి కొన్ని చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కనుక మనం తెలుసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ టెస్ట్లు ఈజీగా పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. నేను గత 25 సంవత్సరాలుగా వేలాది మంది ఉద్యోగులకి డిపార్ట్మెంట్ టెస్టుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వారందరూ పాస్ అవటం వల్ల మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సౌకర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. ముందుగా మనకేంటంటే డిపార్ట్మెంట్ టెస్టులు 100 మార్కులకి జరుగుతాయి. పాస్ మార్కులు వచ్చేసి 40 మార్కులు ఉంటాయి. ప్రస్తుతం ఎలాంటి మైనస్ మార్క్స్ కూడా లేవు కాబట్టి మనకి 40 మార్కులు వస్తే పాస్ అవుతాము. ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ కాబట్టి ఇందులో ర్యాంకులు కానీ 80-90 మార్కులు రావాల్సిన అవసరం లేదు. 40 మార్కులు వస్తే అది క్వాలిఫైయింగ్ టెస్ట్. మనం పాస్ అయితే మన ప్రమోషన్స్కి కానీ, అలాగే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18, 24, 30 సంవత్సరాలు చేసిన తర్వాత మనం తీసుకునే ఇంక్రిమెంట్లకు సంబంధించి కానీ ఇలాంటి వాటికి మనం క్వాలిఫై అవుతాము. అలాగే మన డిపార్ట్మెంట్ టెస్ట్లో ప్రమోషన్ తీసుకోవడానికి కూడా డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయినట్లయితే ప్రమోషన్కి కూడా క్వాలిఫై అవుతాం. కాబట్టి ఈ విషయాలను మీరు గమనించండి. త్వరలో నేను దీని గురించి ఒక లైవ్ కూడా ప్రసారం చేయాలనుకుంటున్నాను. మీరు కనుక లైవ్ టెలికాస్ట్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మెసేజెస్లో మీరు లైక్ చేయమని చెప్పినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ లైవ్లో కూడా తెలియజేస్తాను. అది మీరు కోరుకున్నట్టయితే తెలియజేస్తా. కాబట్టి అవసరమైన వాళ్ళు లైవ్ కావాలని చెప్పేసి కోరుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ముందుగా మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రివైజ్డ్ పెన్షన్ రూల్స్ అన్నమాట. రివైజ్డ్ పెన్షన్ రూల్స్లో మనకి ఒక 5 నుంచి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ప్రశ్నకి కూడా 1 మార్కు ఉంటుంది. 100 మార్కులు 100 ప్రశ్నలు కాబట్టి మనం ఏ ప్రశ్నకి సమాధానం రాసినా మనకి ఈక్వల్ మార్క్స్ వస్తాయి. కాబట్టి పెన్షన్ రూల్స్ అనేది కనుక తెలుసుకున్నట్లయితే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. 10 మార్కుల వరకు తెచ్చుకోవచ్చు. ఇంతేకాకుండా మన సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు కూడా పెన్షన్ రూల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ పరీక్షలు రాసేవాళ్ళు, అలాగే ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ పరంగా మనం ఆలోచించినట్లయితే ముఖ్యంగా మనకి ఈ టెస్ట్లో ఏమడుగుతాడంటే వివిధ రకాలైనటువంటి పెన్షన్స్ ఏంటి, వాటికి సంబంధించిన రూల్స్ అడుగుతారు. ఏ రూల్ ప్రకారం ఏ పెన్షన్ శాంక్షన్ చేయవచ్చు అనేటువంటి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు ఏ రూల్ ప్రకారం ఎలాంటి పెన్షన్ శాంక్షన్ చేయవచ్చు అనేది తెలియజేస్తాను. ఆ రూల్స్ అన్నీ కూడా మీరు 1-2 సార్లు వినండి. అలాగే నోట్ డౌన్ చేసుకున్నట్లయితే ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రూల్స్ అన్నీ కూడా ముందు మనం తెలుసుకోవాలి. ఎక్కువ రూల్సే అడుగుతాడు కాబట్టి ఈ రూల్స్ మనం తెలుసుకున్నట్టయితే 10 out of 10 మనం మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పెన్షన్ అనేటువంటిది ఒక ఉద్యోగి రిటైర్ అయినా లేదా చనిపోయినా ఆ రోజుకి అతనికి ఉండేటువంటి లాస్ట్ పే డ్రాన్ చివరిగా డ్రా చేస్తున్నటువంటి బేసిక్ పే ఆధారంగా ఇవ్వటం జరుగుతుంది. ఇది రూల్ 31 ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 దీన్ని అంటారనమాట. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారం ఈ పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ పెన్షన్ రూల్స్ ఎవరికి అప్లికబుల్ అంటే 1/9/2004కి ముందు ఉద్యోగంలో చేరినటువంటి ఉద్యోగులకే అప్లికబుల్. 1/9/2004 కానీ ఆ తర్వాత కానీ ఉద్యోగంలో చేరిన వాళ్ళకి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అమలు అవుతుంది తప్ప ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలు కాదు. అయితే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉండి కూడా అంటే 1/9/2004 నుండి ఉద్యోగంలో చేరినప్పటికీ ఆ సిపిఎస్ ఉద్యోగి కనుక చనిపోయినట్లయితే ఆ చనిపోయిన ఉద్యోగి యొక్క ఫ్యామిలీకి ఫ్యామిలీ పెన్షన్ మాత్రం ఈ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్లో ఎలాగైతే ఓపీఎస్ ఉద్యోగులకు ఇస్తామో అలా వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే సిపిఎస్ ఉద్యోగులకు కూడా ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించిన వరకు ఈ రూల్స్ అప్లై అవుతాయి. మిగిలిన పెన్షన్స్ మాత్రం 1/9/2004కి ముందు ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ రూల్స్ అప్లై అవుతాయి. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే ఈ లాస్ట్ పే డ్రాన్ అనేది ఏ రూల్ ప్రకారం అంటే రూల్ 31
లాస్ట్ పే డ్రాన్. మనకి ప్రశ్న ఎలా అడుగుతాడంటే లాస్ట్ పే డ్రాన్ ఆఫ్ ది ఎంప్లాయీ షల్ బి డిటర్మిన్డ్ యాజ్ పర్ రూల్ 31, 32, 33, 34 అని అడుగుతాడు. లేదా ఇంకొక రకంగా అడగాలంటే రూల్ 31 ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్ ఇండికేట్ అని ఏ లాస్ట్ పే డ్రాన్, బి సర్వీస్ పెన్షన్, సి ఫ్యామిలీ పెన్షన్, డి రిటైరింగ్ పెన్షన్ అంటాడు. అప్పుడు మనం రూల్ 31 అన్నప్పుడు లాస్ట్ పే డ్రాన్ అనేది క్లిక్ చేయాలి. లేదా లాస్ట్ పే డ్రాన్ ఈజ్ డిటర్మిన్డ్ యాజ్ పర్ రూల్ అన్నప్పుడు ఏ రూల్ 31, బి రూల్ 32, సి రూల్ 33, డి రూల్ 34 అన్నప్పుడు ఏ రూల్ 31 అనేది మనం క్లిక్ చేయాలి. ఈ రకంగా మీకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ని మీరు మనసులో పెట్టుకొని నేను చెప్పేటువంటి ఈ రూల్స్ని మీరు అండర్లైన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఒక 5-6 ప్రశ్నలు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే రూల్ 33 అంటే అది సర్వీస్ పెన్షన్ అంటారు. అంటే మనం ఒక ఉద్యోగి గనక 60 సంవత్సరాలుగా రిటైర్మెంట్ వయసు కానీ లేదా కొంతమందికి 62 సంవత్సరాలు ఇప్పుడు ప్రస్తుతం రిటైర్మెంట్ ఏజ్, ఆ రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ సర్వీస్ పెన్షన్. నార్మల్గా 62 సంవత్సరాలు నిండిన తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళ విషయంలో ఇచ్చే పెన్షన్ సర్వీస్ పెన్షన్. ఇది రూల్ 33 అనమాట. తర్వాత రూల్ 34 ఇది రిటైరింగ్ పెన్షన్ అంటారు. రూల్ 34 ఇండికేట్స్ రిటైరింగ్ పెన్షన్. ఇది కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే ప్రశ్న అడగవచ్చు. ఈ రిటైరింగ్ పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తారంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. కొంతమంది వ్యక్తులు కనుక 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కానీ 25 సంవత్సరాల సర్వీస్ పూర్తయినప్పుడు కానీ ఇంకా వాళ్ళకు ఉద్యోగం అవసరం లేదనుకున్నప్పుడు ఈ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు పర్సనల్ అఫైర్స్ మీద. అలా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ఇచ్చే పెన్షన్ని రూల్ 34 రిటైరింగ్ పెన్షన్ అంటారు. అలాగే రూల్ 35 అబ్జార్ప్షన్ పెన్షన్. ఇది ఎప్పుడంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి, కొన్ని కార్పొరేషన్స్ కంపెనీస్ ఉంటాయి, అలాంటి వాటిల్లోకి అబ్జార్బ్ అయినప్పుడు ఈ అబ్జార్ప్షన్ పెన్షన్ అనేటువంటిది గవర్నమెంట్ చేసినటువంటి సర్వీస్ని అలాగే ఆ తర్వాత అబ్జార్బ్ అయిన తర్వాత ఆ కంపెనీల్లో చేసే సర్వీస్ని రెండింటినీ కలుపుకొని ఈ రూల్ ప్రకారం ఈ అబ్జార్ప్షన్ పెన్షన్ అనేటువంటిది ఆ ఉద్యోగికి ఇవ్వటం జరుగుతుందన్నమాట. తర్వాత రూల్ 38 కాంపెన్సేషన్ పెన్షన్. ఈ కాంపెన్సేషన్ పెన్షన్ ఎప్పుడు ఇస్తారంటే మనం పనిచేస్తున్నటువంటి పోస్టు అబాలిష్ అయినప్పుడు, అంటే ఆ పోస్టు రద్దయిపోయినప్పుడు ఇక ఆ ఉద్యోగికి వేరే ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం లేనప్పుడు, ఆ ఉద్యోగిని మీరు తప్పకుండా రిటైర్ అయిపోండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగికి చేసినటువంటి సర్వీస్ ఆధారంగా ఈ కాంపెన్సేషన్ పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది రూల్ 38 అనమాట. అలాగే రూల్ 37 ఇన్వాలిడ్ పెన్షన్. ఇది ఎప్పుడు ఇస్తారు అంటే ఒక వ్యక్తి మెడికల్ గ్రౌండ్స్ మీద ఇన్వాలిడేట్ అయినప్పుడు, అంటే అనారోగ్య కారణాల వల్ల మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉండే మెడికల్ బోర్డుకి రిఫర్ చేస్తే వాళ్ళు ఇంకా ఉద్యోగం చేయడానికి పనికిరాడు, ఆరోగ్యం సహకరించదని మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగిని జిల్లా స్థాయిలో ఉండే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ ద్వారా రిటైర్మెంట్ ఇస్తాము. అప్పుడు శాంక్షన్ చేసే పెన్షన్ని ఇన్వాలిడ్ పెన్షన్ అని అంటారనమాట. ఇది రూల్ 37 ప్రకారం ఇన్వాలిడ్ పెన్షన్ ఇస్తాం. అలాగే రూల్ 38 ప్రకారం కాంపెన్సేషన్ పెన్షన్ పోస్ట్ రద్దు అయినప్పుడు ఇచ్చే పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే రూల్ 39 అనేది కంపల్సరీ రిటైర్మెంట్. అంటే సిసిఏ రూల్స్లో ఉద్యోగికి వివిధ రకాల పనిష్మెంట్స్ ఉంటాయి. ఆ పనిష్మెంట్లో కంపల్సరీ రిటైర్మెంట్ అనేటువంటిది మేజర్ పనిష్మెంట్. అంటే ఇక ఆ ఉద్యోగంలో ఉన్నట్లయితే ఆ డిపార్ట్మెంట్లో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ఉద్యోగికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇంపోజ్ చేసి అతనికి ఇంకా సర్వీస్ ఉన్నప్పటికీ కూడా రిటైర్ చేసేస్తారు. ఆ రిటైర్ చేసినప్పుడు ఆయన చేసిన సర్వీస్ ఆధారంగా ఆయనకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చే పెన్షన్ని కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్ అంటారు. ఇది రూల్ 39 కింద మనం శాంక్షన్ చేయటం జరుగుతుంది. తర్వాత రూల్ 40 అనేటువంటిది కంపాషనేట్ అలవెన్స్ అంటారు దీన్ని. అంటే సర్వసాధారణంగా ఏంటంటే ఒక ఉద్యోగిని మేజర్ పెనాలిటీ కింద, మేజర్ పనిష్మెంట్ కింద డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ కానీ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ అనేటువంటి పనిష్మెంట్ కనుక ఇంపోజ్ చేస్తే ఆ వ్యక్తికి పెన్షన్ రాదు. కాబట్టి ఎవరైనా వ్యక్తి డిస్మిస్ అయ్యాడు అనుకోండి, ఆయన పెన్షన్ శాంక్షన్ చేయడానికి ఉండదు. అలాగే ఒక వ్యక్తిని రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ చేసామనుకోండి, అప్పుడు కూడా పెన్షన్ రాదు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ రూల్ 40 కంపాషనేట్ అలవెన్స్ అనేటువంటి రూల్ 40 కింద ఒకవేళ ఆయన తీవ్రమైన నేరాలు చేసి డిస్మిస్ అయినా రిమూవ్ అయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఇంకా వాళ్ళ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది, ఇంకా కష్టాలు తీరలేదు, వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కాంపిటెంట్ అథారిటీ ఏం చేస్తారంటే కొంత కారుణ్యంతో ఈ కంపాషనేట్ అలవెన్స్ అనేది శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఇది పెన్షన్ కాదు, ఓన్లీ అలవెన్స్.
ఇది ఎంత వస్తుందని కూడా ఒక్కోసారి ప్రశ్న వేస్తాడు. కంపాషనేట్ అలవెన్స్ ఎంత ఇవ్వవచ్చు అని కూడా ఒక ప్రశ్న వేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే 2/3 ఆఫ్ ది నార్మల్ పెన్షన్, 2/3 వంతు. నార్మల్ పెన్షన్లో 2/3 వంతు. ఉదాహరణకి 10,000 రూపాయలు నార్మల్ పెన్షన్ అనుకోండి, అప్పుడు 6,666 రూపాయలు వస్తుంది. 66%. 2/3 అంటే 66, 1/6 వస్తుంది అనమాట. సో ఇది 2/3 ఆఫ్ ది నార్మల్ పెన్షన్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఇది కంపాషనేట్ అలవెన్స్ అంటారు. అలాగే ఇది కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఈ కంపాషనేట్ అలవెన్స్తో పాటు ఆ ఉద్యోగికి గ్రాట్యుటీ కూడా 2/3 ఆఫ్ ది గ్రాట్యుటీగా కూడా ఇవ్వవచ్చు. ఏదో ఒకటైనా ఇవ్వవచ్చు, 2 కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది కంపాషనేట్ అలవెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు పరీక్షల్లో ఈ కంపాషనేట్ అలవెన్స్ గురించి ప్రశ్న వేస్తారు. ఇది కంపాషనేట్ అలవెన్స్ ఏ రూల్ కింద శాంక్షన్ చేస్తారంటే రూల్ 40 అని చెప్పాలి. రూల్ 40 కింద కంపాషనేట్ అలవెన్స్ ఎంత ఇస్తారు అన్నప్పుడు 2/3 ఆఫ్ ది నార్మల్ పెన్షన్ ఆర్ 2/3 ఆఫ్ ది నార్మల్ గ్రాట్యుటీ ఆర్ బోత్. ఈ మూడిట్లో మనకి ఏదైతే అక్కడ సమాధానం ఉంటుందో ఆ సమాధానం చూసి మనం క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది కంపాషనేట్ అలవెన్స్. తర్వాత రూల్ 43. రూల్ 43 ఏంటంటే రిటైర్మెంట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 20 years ఆఫ్ సర్వీస్. మనం ఇందాక ఏదైతే రిటైరింగ్ పెన్షన్ ఇస్తామని చెప్పుకున్నాం రూల్ 34 కింద, ఆ రిటైరింగ్ పెన్షన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే రూల్ 43 కింద ఆఫ్టర్ 20 years 20 సంవత్సరాలు డ్యూటీ చేసిన తర్వాత ఒక ఉద్యోగి గనక తను ఉద్యోగం ఇంక చేయాల్సిన అవసరం లేదనుకుంటే విఆర్ఎస్ తీసుకోవచ్చు. ఈ విఆర్ఎస్ తీసుకునే సందర్భంలో ఈ రూల్ 43 కింద గనక విఆర్ఎస్ తీసుకుంటే మనకు ఒక 5 సంవత్సరాలు అదనముగా సర్వీస్ వెయిటేజ్ కలుపుతారు. ఈ కలపటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ మేరకు పెన్షన్ పెరుగుతుంది. ఉదాహరణకి 20 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన తర్వాత మనం ఈ రూల్ 43 కింద విఆర్ఎస్ తీసుకుంటే వాలంటరీ రిటైర్మెంట్, మనం ఇంకొక 5 సంవత్సరాలు కానీ లేదా మనం ఆ విఆర్ఎస్ తీసుకునే రోజుకి మనకి ఇంకా మిగిలిపోయిన సర్వీస్ ఎంత ఉందో చూసి ఏది తక్కువ అయితే అది ఇస్తారు. ఉదాహరణకి మనం ఆ రోజు రిటైర్ అయినట్టుకి మనకు 6 సంవత్సరాలు ఇంకా సర్వీస్ మిగిలిందనుకోండి, మ్యాక్సిమం 5 years కలిపి మన 25 సంవత్సరాలు సర్వీస్ చేసినట్టుగా భావించి మనకి ఈ రూల్ 34 కింద రిటైరింగ్ పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తారు. ఉదాహరణకి 20 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసేటప్పటికి మనకి ఇంకా రిమైనింగ్ సర్వీస్, ఇంకా చేయవలసిన సర్వీసు యాక్చువల్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్కి 3 సంవత్సరాలే ఉందనుకోండి, అప్పుడు వెయిటేజ్ 3 సంవత్సరాలు కలిపి మన 23 సంవత్సరాలు సర్వీస్ చేసినట్లుగా భావించి మనకి 23 సంవత్సరాలకి దామాషాగా పెన్షన్ ఇస్తారు. ఈ పెన్షన్ అనేది మ్యాక్సిమం సర్వీస్ 33 సంవత్సరాలుగా తీసుకొని మనం చేసిన సర్వీస్కి దామాషాగా శాంక్షన్ చేయటం జరుగుతుందన్నమాట. ఇది రూల్ 43. అలాగే రూల్ 44 ఏంటంటే రిటైర్మెంట్ ఆఫ్టర్ 33 years. ఒకవేళ 33 years సర్వీస్ చేసిన తర్వాత మనము ఒకవేళ రిటైర్మెంట్ తీసుకోదలుచుకుంటే ఆ ఉద్యోగి రిటైర్మెంట్ తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకున్న సందర్భంలో కూడా రూల్ 34 కింద రిటైరింగ్ పెన్షన్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అలాగే కొంతమంది ఉద్యోగులు 25 years సర్వీస్ పూర్తి చేసిన తర్వాత కూడా ఈ రిటైర్మెంట్ అనేటువంటిది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. ఆ తీసుకునే సందర్భంలో కూడా మనకి ఈ రూల్ 34 కింద రిటైరింగ్ పెన్షన్ ఇస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే 3 సందర్భాల్లో మనల్ని ఈ ప్రశ్న వేసే అవకాశం ఉంటుంది. ఒక ఉద్యోగి 33 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన తర్వాత రిటైర్ అయినట్లయితే ఏ పెన్షన్కి ఎలిజిబుల్ అవుతాడు? రిటైరింగ్ పెన్షనా, సూపర్ యాన్యుయేషన్ పెన్షనా, లేకపోతే ఇన్వాలిడ్ పెన్షనా అని అడుగుతాడు. అప్పుడు మనం రిటైరింగ్ పెన్షన్ అని చెప్పాలి. ఒక వ్యక్తి 20 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నట్టయితే ఏ పెన్షన్కి ఎలిజిబుల్ అవుతాడు అని అడగచ్చు. అప్పుడు కూడా రిటైరింగ్ పెన్షనా, సూపర్ యాన్యుయేషన్ పెన్షనా, లేకపోతే ఇన్వాలిడ్ పెన్షనా, లేకపోతే కాంపెన్సేషన్ పెన్షన్ అని అడుగుతాడు. అప్పుడు కూడా రిటైరింగ్ పెన్షన్ అని చెప్పాలి. అలాగే ఒక వ్యక్తి 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నాడు, ఆయనకి ఏ పెన్షన్ శాంక్షన్ చేయవచ్చు అని అడిగినప్పుడు అప్పుడు కూడా రిటైరింగ్ పెన్షన్ అనేటువంటిది సరైన సమాధానంగా మనం గుర్తించి ఆన్సర్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే మనకి గ్రాట్యుటీ అనేది ఇస్తారు. మనకి గ్రాట్యుటీ అనేది మనం రిటైర్ అయ్యే రోజుకు మనకున్న బేసిక్ పే ప్లస్ డిఏ ఈ రెండు కలుపుకొని ఇంటూ 16.5 16.5 రెట్లకు మించకుండా మనం చేసిన సర్వీస్ ఆధారంగా శాంక్షన్ చేస్తారు. ఇది రూల్ 46. గ్రాట్యుటీ అనేది రూల్ 46. అలాగే రూల్ 47 యాంటిసిపేటరీ పెన్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ యాంటిసిపేటరీ పెన్షన్ ఎందుకు ఇస్తారంటే ఒక వ్యక్తి రిటైర్ అయ్యే నాటికి ఆయన మీద ఎలాంటి డిసిప్లినరీ కేసెస్ కానీ కోర్టు కేసెస్ కానీ పెండింగ్ లేకపోయినప్పటికీ ఏదో ఎస్ఆర్ అప్డేట్ చేయకపోవటమో, పే ఫిక్సేషన్ ఇంకా కంప్లీట్ కాకపోవటమో, ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల
ఒరిజినల్ పెన్షన్ శాంక్షన్ చేయడం లేట్ అయితే ఈ యాంటిసిపేటరీ పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంలో మనం ఈ యాంటిసిపేటరీ పెన్షన్ అనేటువంటిది రూల్ 47 కింద శాంక్షన్ చేస్తాం. తర్వాత రూల్ 50 కింద ఒక ఉద్యోగి సర్వీస్లో ఉండి చనిపోయినా, తర్వాత సర్వీస్లో రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటూ చనిపోయినా ఆ ఉద్యోగి యొక్క ఫ్యామిలీకి ఇచ్చేది ఫ్యామిలీ పెన్షన్. ఇది రూల్ 50 కింద ఇస్తామన్నమాట. అలాగే రూల్ 51 అనేది యాంటిసిపేటరీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది యాంటిసిపేటరీ పెన్షన్ రూల్ 51 కింద ఇస్తాము. రూల్ 47 కింద యాంటిసిపేటరీ గ్రాట్యుటీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే రూల్ 52 అనేది ప్రొవిజనల్ పెన్షన్. ఈ ప్రొవిజనల్ పెన్షన్ ఎప్పుడు ఇస్తామంటే ఒక ఉద్యోగి రిటైర్ అయిన నాటికి ఆయన మీద ఏదైనా డిసిప్లినరీ కేసెస్ పెండింగ్ ఉన్నప్పటికీ, లేదా కోర్టు కేసెస్ జ్యుడిషియల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ కోర్టు ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నట్టయితే ఆ ఉద్యోగికి నార్మల్గా ఇచ్చే పెన్షన్లో 75% వరకు ఈ ప్రొవిజనల్ పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఇవి వివిధ రకాల పెన్షన్స్, దానికి సంబంధించినటువంటి రూల్స్. వీటికి ఇంకా డీటెయిల్స్గా ఒక్కొక్క పెన్షన్ ఎలా శాంక్షన్ చేయాలి, దానికి ఫార్మెట్ ఏంటి, మనం పెన్షన్ క్యాలిక్యులేషన్ చేసే విధానం ఏంటి అనేది నేను వచ్చే వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ఈ రూల్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే డిపార్ట్మెంటల్ టెస్ట్లో మనం దాదాపుగా 5 నుంచి 10 మార్కులు సులభంగా పొందేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ముగించబోయే మీకు మరొకసారి చెప్తున్నాను, త్వరలో నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ స్పీచ్ కూడా ఇవ్వదలుచుకున్నాను. ఒకవేళ మీరందరూ లైవ్ స్పీచెస్ కనుక కోరుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత మెసేజెస్లో వీ వాంట్ లైవ్ స్పీచ్ అని చెప్పేసి కనుక మీరు ఎక్కువ మంది కోరుకున్నట్లయితే అది కూడా ఒక 2-3 రోజులు ఎవ్రీ లైవ్ స్పీచ్ ఒక ½ అన్ అవర్ మించకుండా మీ అందరికి కూడా ఇచ్చి డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తాను. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.